వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కనపడతారా కనపడరా, ఇది ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి అందరూ చర్చించుకుంటున్న అంశం. సరే, ప్రమాణ స్వీకారానికి ఆయన లేటుగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 2 నిమిషాలు 3 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయారు. అసలు సభ అంతమంది మాట్లాడుతుంటే కూడా ఉండలేదు ఆయన. సరే, ఆ రోజు అనుకున్నారు ఏదో ఫస్ట్ రోజు కదా, కొంత ఘోరమైన దారుణమైన ఓటమి కదా, కొంత ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి, తర్వాత వస్తారేమో అని కొందరు, లేదు రాడు ఇంకా వాళ్ళే వచ్చి ప్రమాణ స్వీకారం చేశాడు కదా, ఎవరో వాళ్ళకి చెప్తాడు ఈయన రాడిక అనేది ఇంకొక చర్చ. సరే, తర్వాత ఆయన పులివెందులు వెళ్ళిపోయాడు. పులివెందుల్లో వారం అన్నారు, అక్కడ 3 రోజులు ఉండేసరికి అక్కడ ఉన్న కార్యకర్తలు పాత బిల్లుల కోసం ఒత్తిడి చేయడంతో అటు నుంచి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆయన పర్సనల్ వ్యవహారాలు అనుకోండి. కాకపోతే ఆయనకు వచ్చింది 11 స్థానాలు ఆ పార్టీకి. ఈ 11 అసెంబ్లీ స్థానాలుతో ఆయనకి ప్రతిపక్ష హోదా దక్కదు అనేది అందరూ అనుకున్న మాటే. ప్రతిపక్ష హోదా దక్కితే ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. సభలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ అంటే మంత్రులతో సమానంగా కాస్త సభలో మాట్లాడేటప్పుడు కూడా ఆయన మాటకి ప్రయారిటీ ఉంటుంది. స్పీకర్ కూడా కాస్త టైం ఇవ్వడం, ముఖ్యమంత్రి తర్వాత ప్రోటోకాల్ పరంగా కాస్త మాట్లాడుతుంటే ఊరికే ఇంటరప్షన్స్ లేకుండా చేయడం అనేది సభా సాంప్రదాయం. అయితే గత 5 ఏళ్లలో అది లేదులే. గత 5 ఏళ్లలో ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే కూడా బండబూతులు తిట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడి మైకులు కట్ చేసి చివరికి ఆయన ప్రొటెస్ట్ చెప్తుంటే కూడా మైక్ ఇవ్వని స్పీకర్ని ఆ సభని చూసాం మనం. వాళ్ళేం పాటించలేదు సాంప్రదాయాలు. కానీ ఇప్పుడు ఆయన గగ్గోలు పెడుతున్నది ఏంటి అని అంటే, స్పీకర్కి లెటర్ రాశారు ఇవాళ. స్పీకర్కి రాసిన లెటర్లో ఆయన మొరా లేకపోతే ఆయన అదేంటో అర్థం కాదు. ఆయన బతిమాలుతున్నాడా, బెదిరిస్తున్నారా, లేకపోతే రాజ్యాంగపరంగా లేకపోతే చట్టపరంగా తనకు వచ్చే హక్కుల గురించి స్పీకర్కి చెప్పదలుచుకున్నారా, ఏంటో తెలియదు. కానీ ఒక లేఖ అయితే రాసేశారు. అదేంటి అంటే, సభలో మాట్లాడే గొంతు పెగిలే గొంతు విప్పే అవకాశమే దొరకదు మీరున్న దగ్గర. ఎందుకంటే మీరు ముందే డిసైడ్ అయినట్టున్నారు నన్ను ప్రతిపక్ష నేతగా ట్రీట్ చేయొద్దని, నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించొద్దని మీరు ముందే డిసైడ్ అయినట్టున్నారు. బహుశా ప్రజలందరికీ చెప్పి ఓటర్లందరికీ చెప్పి అట్లా వేయించారు ఓట్లు. అది ఒకటే అనలేదు ఆ మాట, కాకపోతే అలా అనిపిస్తుంది. అలాగే మీరు నన్ను జగనంతా తేలిగ్గా ఇదిగాడు చావడంటే రాజకీయంగా, కాబట్టి చచ్చేదాకా కొట్టాలని మీరు మాట్లాడుకున్న మాటలు చూశాను నేను వీడియోల్లో. ఇలాంటివన్నీ రాస్తూ ప్రతిపక్ష నేతగా హోదా లేకపోతే ప్రజాస్వామ్యం అనేది ఉండదు, ప్రతిపక్షం లేకపోతే సభకి విలువ ఉండదు. నిజమే, ఈ మాటలనే నిజమే. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఉంటేనే సభకి హుందాతనం ఉంటుంది. ప్రజల ఆకాంక్షల్ని ప్రతిఫలించే విధంగా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కూడా చేయాలి. కానీ చేయలేదే గత 5 ఏళ్ళు. అది మర్చిపోయారు. అంటే గత 5 ఏళ్ళు వాళ్ళు మర్చిపోయారు. బహుశా ఆయన మాటల్లో 5 ఏళ్ళు ఏముంది, కన్ను మూసి తెరిచేలోపు వచ్చేస్తాయి కదా అన్నారు కదా మధ్య. గత 5 ఏళ్ళు కూడా కన్ను మూసి తెరిచేలాగా ఆ చీకట్లో వెళ్ళిపోయినట్టుంది. అసలు అందులో జరిగిన ఏమీ గుర్తులేవు. ఆయనకి గుర్తులేవు, వాళ్ళ నాయకులు గుర్తులేవు, ఎవరికి గుర్తులేవు 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారనేది. అన్నీ ఇప్పుడే గుర్తు వస్తున్నాయి. అధికారం శాశ్వతం కాదు, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఇలాంటివన్నీ ఇప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి. ఈ డైలాగ్స్ అన్ని వింటుంటే మరి గడిచిన అధికారము గడిచిన కాలము మరి ఎవరిదో, అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు అనేది ఒక అంశం. సో ఆయన ఏమంటారంటే, తర్వాత ఇప్పుడు రాజ్యాంగంలో కానీ లేకపోతే ఈ సభ నియమాల్లో కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి 10% సభ్యులు గెలిచి ఉండాలనే నిబంధన రూల్ ఎక్కడా లేదు చట్ట ప్రకారం. ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ సభ్యులున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లేఖని పరిశీలించండి. ఇది స్పీకర్కి ఆయన చేసిన విజ్ఞప్తి.
నిజానికి కొంత ఆయన అన్నది వాస్తవమే. సభ నియమాల్లో ఎక్కడా కూడా 10% అంటే మొత్తం సంఖ్యలో సభ్యుల సంఖ్యలో 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది ఎక్కడ ఉన్నట్టు ఆయన రాసిన తర్వాత చూస్తే అక్కడ నాకు కూడా కనపడలే. మరి చూడాలి చర్చలో ఏమొస్తుందో, కనపడలే. కానీ సాంప్రదాయం ప్రకారం ఇవ్వట్లే. 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తున్నారు. పార్లమెంట్లో కానీ, రాష్ట్రాల చట్టసభల్లో కానీ, ఎక్కడైనా. ఇంకా గడిచిన 17వ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల, అంతకుముందు అదే పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా ఏం చెప్పదలుచుకున్నారు? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా సభకి, లేకపోతే లేదు. అంటే దాన్ని ఒక రకంగా బాలు వీళ్ళ కోర్టులో వేస్తున్నారా, అధికార పక్షం కోర్టులో, లేకపోతే ప్రజల ముందు ఏదో ఒకటి వదిలేసి నేను వస్తానన్నాను కానీ వాళ్ళే నన్ను తీసుకెళ్ళలేదు అని అనదలుచుకున్నారా? ప్రజలే మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారనే విషయం మర్చిపోయి నాకు 10 మంది ఉన్నా సరే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడగడంలో ఉద్దేశం ఏంటి? మీరు మొన్న ప్రమాణ స్వీకారం రోజు ఏం చేశారు? మంత్రుల తర్వాత వెంటనే మిమ్మల్నే కదా ప్రమాణ స్వీకారం చేయించారు. అయినా సరే 2 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయారు. మీరు ఎక్కడ సభను గౌరవిస్తానని, సభా నియమాలను పాటిస్తానని ప్రమాణ స్వీకారం చేసి ఎక్కడ పాటించారు? నియమాలను పాటించలేదు. సో ఈ పరిస్థితుల్లో అసలు ఈ నియమాలు ఏంటి? ఈయనకి ప్రతిపక్ష హోదా దక్కుతుందా, దక్కదా, అసలు దక్కాలా వద్దా? అది కూడా కొన్ని మొరల్స్ కూడా ఉంటాయి. చట్టాలు ఎలా ఉంటాయో కొన్ని సాంప్రదాయాలు కూడా ఉంటాయి. సభలో నియమాలు నిబంధనలు ఎలా మెయింటైన్ చేస్తారో సాంప్రదాయాలను కూడా అలాగే మెయింటైన్ చేస్తారు. అవి ఎన్ని ఉన్నాయి? ఇవి అన్నీ ఉన్నాయి. సాంప్రదాయాలు కూడా అన్నీ ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి సభల్లోనూ సాంప్రదాయాలు అమలు చేస్తూనే ఉన్నారు స్పీకర్లు అందరూ, గడిచిన సభలో తప్ప అసెంబ్లీలో. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బతిమాలుతున్నారా, బెదిరిస్తున్నారా అనేది ఒక అంశం. తర్వాత ఆయన దీన్ని అడ్డం పెట్టుకుని సభకు రాకుండా ఎగ్గొట్టడానికి చూస్తున్నారా, రెండో అంశం. దీన్ని అధికార పక్షము స్పీకర్ గారు ఎలా పరిగణిస్తారు? ఏదో అలా అడిగాడు కదా ఇద్దామని ఇస్తారా, లేదు ప్రతిపక్షం ఉంటేనే బాగుంటుందనే విశాల దృక్పథంతో ఇస్తారా, లేకపోతే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానికి వదిలేస్తారా అనేది కీలకమైన ప్రశ్నలు. ఇక ఇంపార్టెంట్ ఇవేవి అంటే ఈయన ప్రతిపక్షం గురించి, ప్రజాస్వామ్యం గురించి, సభ గురించి, సభా సాంప్రదాయాల గురించి పెద్ద లెక్చర్ ఇచ్చారు ఆ లెటర్లో. పాయింట్ ఏంటంటే వై నాట్ 175 అన్నప్పుడు ఏమైపోయింది? ప్రతిపక్షం అసెంబ్లీలో ఉండాలి, నాకు 150 160 మళ్ళీ ఇవ్వండి, ఆ 15 20 ప్రతిపక్షానికి ఇవ్వండి అని అప్పుడు ఎందుకు అడగల? వై నాట్ 175 అంటే జీరో, ఎవడు ఉండొద్దు, ఇక నేనే అనే కదా మీరు మాట్లాడుకున్నారు. మీ స్లోగన్ కూడా అదే కదా. మరి అప్పుడు గుర్తు రాలేదా ప్రతిపక్షం కూడా ఉండాలి సభలో ప్రజాస్వామ్యం బతకడానికి అని? ఇప్పుడు చెప్తున్న ఈ డైలాగ్స్కి అప్పుడు వచ్చిన ఆ స్లోగన్కి సింక్ అవ్వట్లేదే జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఎందుకు అనుకోలేదు మీరు? అరే ప్రతిపక్షం ఉండాలి, నాకు ఇప్పుడు ఇచ్చే 151 సార్లు అనుకుంటే సరిపోయేదిగా, అనుకోలేదే. సో రెండవది, అంతకుముందు సభ చూద్దాం. 2014లో ఎన్నికలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 60 మంది 65 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. సరే కొంతమంది పార్టీ మారారు. ఈ ఎథికలు మోరల్స్ మారడం తప్ప ఒప్ప అనే చర్చలోకి పెడితే అదో పెద్ద చర్చ. మారడం తప్పే, అందులో ఇంకా రెండో ఆలోచన లేదు. కానీ మారంది ఎక్కడ? ఏ రాష్ట్రంలో మారట్లేదు, ఏ దేశంలో మారట్లేదు. మీ నాన్న మార్చాడు, వీళ్ళు మార్చారు, వాళ్ళు మార్చారు, చంద్రబాబు నాయుడు గారు మార్చారు, మొన్న సభలో మీరు కూడా మార్చారు కదా. మీరు మాత్రం ఏమన్నా మడిగట్టు కూర్చోలేదు కదా, మీరు తీసుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో మరి అప్పుడు 2014 నుంచి సభలో రకరకాల కారణాలు చూపెట్టి సభను బహిష్కరించి వెళ్ళిపోయి పాదయాత్ర చేసుకున్నారు కదా. మీరు పాదయాత్ర చేసుకునేటప్పుడు నేను పాదయాత్రకు వెళ్తున్నాను, కనీసం మరి ఇంతమంది ఉన్నారు, మీరు ఒకళ్ళు లీడ్ చేయండి, సభలో మీరు ఉండండి మన పార్టీ తరఫున ఎవరికైనా అప్పచెప్పారా? లేదు. సభను పూర్తిగా బహిష్కరించి వెళ్ళిపోయారా? అప్పుడు అనిపించలేదా సభలో ప్రతిపక్షం ఉండాలి, ప్రజలు మనకి బాధ్యత అప్పచెప్పారు, మన తరపున ప్రశ్నించే బాధ్యత మనకు అప్పచెప్పారు ప్రజల తరపున, ఆ బాధ్యత మనం నెరవేర్చాలనే ఆలోచన అప్పుడు రాలేదా?
అప్పుడు కూడా ప్రతిపక్షం ఉండాలి కదా. ఇప్పుడు ఉండాలని మీరు అంటున్నట్టు ప్రజలు అప్పుడు